శేషాచలం హిల్స్ లో శాండిల్వుడ్ స్మగ్లింగ్ చేస్తూ ఒక కూలోడు దొరికిపోతాడు. పోలీస్ కి లంచం ఇస్తాడు, సరుకు ఓనర్ కి అప్పచెప్పి వెళ్ళిపోతాడు. పేరేంటి అని పోలీస్ అడుగుతాడు. పుష్ప అని ఇంట్రడక్షన్ ఇస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 1000 రూపాయలకి ఎర్రచంద్రం చెట్లు కొట్టే కూలీగా చేరుతాడు. పోలీస్ రైడ్ నుంచి సరుకు తప్పిస్తాడు. 3rd డిగ్రీ దెబ్బలు తింటాడు. లోకల్ డాన్ అయిన కొండారెడ్డి తమ్ముళ్ళ గ్రూప్ లో జాయిన్ అవుతాడు. కొండారెడ్డికి సరుకు ఎలా తప్పించాలో సలహాలు ఇస్తాడు. పర్సంటేజ్ మాట్లాడుకుని పుష్ప పార్ట్నర్ గా సెటిల్ అవుతాడు. హీరోయిన్ ని చూస్తాడు, సైట్ కొడతాడు, స్టెప్పులు వేస్తాడు. ఇంతలో మాఫియా హెడ్ అయిన సిండికేట్ సీనుకి పరిచయం అవుతాడు. ఒక సిచ్యువేషన్ లో సరుకు మీద పోలీస్ రైడ్ అవుతుందని తెలుసుకుంటాడు. రివర్ వాటర్ ద్వారా దొంగల్ని దాటిస్తాడు. డిఎస్పీ దగ్గర తగ్గేదేలే అంటాడు. సీను ఇచ్చిన పార్టీలో సమంతతో చిందులేస్తాడు. కొండారెడ్డి దగ్గర సీనుని వాటా పెంచమని అడుగు అంటాడు. ఆ ట్రైల్ ఏదో నువ్వే చేసుకో, సక్సెస్ అయితే నీకే 50% అని కొండారెడ్డి ఆఫర్ ఇస్తాడు. శ్రీను ఇంటికి వెళ్తాడు. మొత్తం స్మాష్ చేసి డైరెక్ట్ గా క్లయింట్ కి నేనే అమ్ముతా అని పుష్ప అంటాడు. చెన్నై మురుగన్ అనే క్లయింట్ కి సరుకు హై ప్రైస్ కి అమ్ముతాడు. స్లోగా దందాలో డామినేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇంతలో కొండారెడ్డి తమ్ముడు హీరోయిన్ మీద కన్నేస్తాడు. అన్అఫీషియల్ గా కాపురం చేద్దాం అనుకుంటాడు. పుష్ప ఎంట్రీ ఇచ్చి పిచ్చ కొట్టుడు కొట్టి మంచాన పడేస్తాడు. ఈ మాట కొండారెడ్డి చాట్ గా వింటాడు. పుష్పని లేపేయడానికి స్కెచ్ చేస్తాడు. శ్రీను బామర్ది అండ్ బ్యాచ్ సర్ప్రైజ్ అటాక్ చేస్తారు. కాల్పుల్లో కొండారెడ్డి అండ్ శ్రీను బామర్ది డమాల్ అవుతారు. డెత్ సెరమనీలో మీటింగ్ అవుతుంది. ఎంపీ ముందు ప్రాఫిట్ లాస్ పుష్ప ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సిండికేట్ సీనుని సైడ్ తప్పించి సీనియర్ మేనేజర్ ఆఫ్ సిండికేట్ గా పుష్ప ప్రమోట్ అవుతాడు. కథలో ఎస్పీ షికావత్ ఎంటర్ అవుతాడు. పెళ్లి పిలుపుల కోసం వచ్చిన పుష్పను అవమానిస్తాడు. పుష్ప పెళ్లి రోజు దాకా వెయిట్ చేస్తాడు. ప్రైవేట్ పార్టీలో గుడ్డలిప్పించి షికావత్ ఇగో హర్ట్ చేస్తాడు. ప్రియురాల్ని పెళ్లి చేసుకుంటాడు. అందనంత ఎత్తుకు ఎదుగుతాడు. దెబ్బతిన్న షికావత్ ముసుగు వేషంలో పుష్ప తొలగ ఎంప్లాయీస్ ని అరెస్ట్ చేస్తాడు. 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చాడని తెలిసి పుష్ప అందరిని తీసుకుపోతా అంటాడు. పోలీస్ అడ్డుపడితే పుష్ప పథకంలో అందరికి లైఫ్ టైం సెటిల్మెంట్ అమౌంట్ ఇచ్చేస్తాడు. సీఎం తో దిగిన ఫోటో కావాలని పుష్ప పిల్లలను అడుగుతుంది. పుష్ప సీఎం ని కలుస్తాడు. స్మగ్లర్ తో నో ఫోటో అని సీఎం అంటాడు. పుష్ప ఇగో హర్ట్ అవుతుంది. ఎంపీని సీఎం చేస్తా అంటాడు. ఫండ్స్ కోసం ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తాడు. ఈ ప్రాసెస్ లో షికావత్ సిండికేట్ మెంబర్ ని లేపేస్తాడు. ఎంపీ షికావత్ దగ్గరికి వెళ్తాడు. పుష్ప సారీ చెప్తే వదిలేస్తా అంటాడు. పార్టీకి పుష్ప వస్తాడు. పబ్లిక్ గా సారీ చెప్తాడు. రిటర్న్ జర్నీలో రియలైజ్ అవుతాడు. రివర్స్ వెళ్లి కార్ తో షికావత్ ని ఢీ కొడతాడు. ఊళ్ళో పడేసి పిస్సు కొడతాడు. సరుకు చెన్నై చేరుస్తాడు. దమ్ముంటే ఆపుకో అంటాడు. గెడ్డం దూకుని అస్సలు తగ్గేదేలే అంటాడు. సరుకు తెలివిగా తప్పిస్తాడు. షికావత్ సరుకు పట్టుకుంటాడు. డూప్లికేట్ అని తెలిసి మళ్ళీ ఫ్లవర్ అవుతాడు. జాతరలో డాడీ అయ్యాడని తెలుసుకుంటాడు. అమ్మవారి ముందు చీర గట్టి డాన్స్ వేస్తాడు. అన్న కూతురు నేర్పించిన పోరంబోకుల్ని చితక్ కొడతాడు. తప్పించిన సరుకు ఎక్కడ అని సిండికేట్ పుష్పాన్ని ప్రశ్నిస్తారు. రామేశ్వరంలో సీ రూట్ ద్వారా సరుకుని పుష్ప శ్రీలంక సెండ్ చేస్తాడు. అది కాక జపానోడికి సరుకు అమ్ముతాడు. లెక్కలేనంత డబ్బు సంపాదిస్తాడు. ఎమ్మెల్యేలకి పంచుతాడు. ఎంపీని సీఎం చేస్తాడు. ఫైనల్ గా పెళ్ళం అడిగిన సీఎం ఫోటో కోరిక తీరుస్తాడు. షికావత్ సెల్ఫ్ కి ఫైర్ పెట్టుకుంటాడు. సినిమా నుంచి సైడ్ అయిపోతాడు. జాతరలో పోరంబోకు బ్యాచ్ పుష్ప అన్న కూతుర్ని కిడ్నాప్ చేస్తారు. పుష్ప రంగంలోకి దిగుతాడు. బ్యాచ్ అంతటిని రప్ప నరుకుతాడు. కూతుర్ని సేవ్ చేస్తాడు. ఫైనల్ గా అన్నతో కలిసిపోతాడు. అలా సుఖాంతం అనుకునే టైంకి గుర్తు తెలియని మనిషి బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. పార్ట్ 3 అని ఎండ్ కార్డ్ పడుతుంది. పుష్ప సిరీస్ ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. చూడండి వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.